మైనర్లకు వాహనాలు ఇవ్వకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటూ ఎన్నిసార్లు పోలీసులు చెప్పినా కొంతమంది వినరు. అయితే సామాన్యుల మాట పక్కన పెడితే ఏకంగా ఒక పోలీస్ అధికారి రూల్స్ ని పక్కన పెట్టి చిన్నపిల్లలతో ఏకంగా మెయిన్ రోడ్డుపై కారు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. గంధంగూడ పరిధిలో జరిగిన ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్నట్టుండి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అసలు ఏం జరిగిందా అని వాహనదారులు పరిశీలించగా ఈ షాకింగ్ సీన్ కనిపించింది. దీంతో కొంతమంది వాహనదారులు కారును అడ్డగించి సదరు అధికారిని నిలదీశారు. బండి నా కంట్రోల్ ఉంది. అయితే ఆటో బాబు పోయా ఎస్ఐకి పోలీస్ స్టేషన్లో ఉంటాయి, వెహికల్స్లో ఉండవు. మీ తాతనే ఇచ్చండి బండి. ఆటో గేర్ బాబు, ఆటో గేర్ అయితే ప్రాబ్లం లేదు, టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆటో గేర్ అయినా రూల్స్ ఏంటిది? చిన్న పిల్లలతో డ్రైవింగ్ చేయిస్తూ ఎదురుగా వచ్చే వాహనదారుల ప్రాణాలను పణంగా పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ మాటలన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. అయితే ఏంటి, నా ఇష్టం, నేనేమైనా చేస్తా, నన్ను అడగడానికి మీరెవరు అంటూ వారిపై ఫైర్ అయ్యాడు. మరోవైపు ఆ చిన్న పాప కూడా మా తాత పోలీస్ అంటూ చెప్పడంతో ఆ చిన్నారి అమాయకత్వానికి ఏం చెప్పాలో తెలియక జనాలు కూడా కంగుతిన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పదవిలో ఉండి ఇంత బాధ్యతారహిత్యంగా ప్రవర్తించిన ఈ పోలీస్ అధికారి తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇట్లా నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేయొచ్చా? ఇట్లా ఒక కాలు అక్కడోటి ఇంకో కాలు పెట్టి, ఇది రోడ్డు సొంతం కాదు, ఇది వేల మంది ప్రాణాలు ఉంటాయి, ఆ ప్రాణం కట్టిస్తావా నువ్వు బాధ్యత గల మనిషి లేదా? చిన్న పాపకేమైనా అయితే, ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది? నువ్వే నా బాధ్యత? నీకు ఆ మాత్రం తెలివి లేదా? వేరేలో పెద్ద చెప్తున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అరే బండి నువ్వు డ్రైవింగ్ సీట్లో పోయి నువ్వు నడుపు బండి. మీరు బాధ్యతగా ఉండాలి. చిన్న పాపకి ఏమన్నా అయితే, అరే ఏమన్నా అయితే పాపకైతే ఎవరి చిన్న పాపతో డ్రైవింగ్ చేపిస్తున్నాడు. 4 సంవత్సరాలు ఒక అమ్మాయి అడ్డుపడి అప్పుడు ఆమె చేపిస్తావా?